శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయము 23. స్వామి బ్రహ్మరాక్షసుణ్ణి ఉద్ధరించటం. సిద్ధపురుషుడు నామధారకుడికి ఇలా చెప్తున్నాడు. గొడ్డి గేదె కడవల కొద్దీ పాలు ఇవ్వటం ఊరి వారందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ గురువుల మహిమలను ఊరి వారందరూ వేనోళ్ల పొగుడుతున్నారు. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. సిద్ధ సంకల్పులైన మహాత్ములకు అసాధ్యమైంది లేదని రాజు తెలుసుకొని అలాంటి మహానుభావం దర్శించటం కంటే మించిన భాగ్యం మరొకటి లేదని తలచి రాజు శ్రీ గురువులను వెతుక్కుంటూ వచ్చి స్వామివారి పాదాలపై పడతాడు. స్వామిని మానవులను ఉద్ధరించటానికి అవతరించిన పరబ్రహ్మ స్వరూపులు. ఈ రాజ్య భోగాలన్నీ నీటిపై గాలిబుడగలు వంటివి. మీలాంటి మహాత్ముల పాదసేవ భాగ్యం శాశ్వతమైంది, మోక్షాన్ని ప్రసాదించేది. అందువల్ల ఎప్పుడు మీ పాదసేవా భాగ్యాన్ని నా మనసు కోరుకుంటోంది. దానికి వీలుగా మీరు గణగాపురానికి రావాల్సింది అని ప్రార్థిస్తాడు. అక్కడ మీ నిత్య కర్మానుష్ఠానం కోసం ఒక మఠాన్ని కూడా ఏర్పాటు చేస్తానంటాడు. నా కోరికను కాదనవద్దు అంటాడు. శ్రీ గురువుల సంకల్పం కూడా అదే. కొంతకాలానికి నలుగురికి కనపడుతూ ఉండాలని అనుకున్నారు ఆయన. రాజు శ్రీ గురువులను మేనాలో కూర్చోబెట్టుకొని ఎంతో వైభవంగా గణగాపురానికి తీసుకువెళ్తాడు. శ్రీ గురువులకు మఠం ఏర్పాటైంది. స్వామివారు దానిలో ప్రవేశిస్తారు. స్వామివారు ఎలా మఠంలో ప్రవేశించారో లేదో ఆ ఊరికి పశ్చిమ భాగంలో పాడుపడ్డ ఇళ్ల మధ్యలో రావి చెట్టు ఉంది. దాని మీద ఒక రాక్షసుడు కాపురం ఉంటున్నాడు. అతడు పరుగు పరుగున వచ్చి స్వామి పాదాలపై పడి తన్ను ఉద్ధరించాలని ప్రార్థిస్తాడు. స్వామి పాదాలపై పడంగానే ఆయన అమృత హస్తం అతని మీద ఉంచుతారు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడి పిశాచి రూపం పోతుంది. స్వామివారు అతన్ని కృష్ణానదిలో స్నానం చేసి రమ్మంటారు. స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామి పాదాలను విడిచిపెట్టాడు. స్వామి అతన్ని అనుగ్రహించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆనాటి నుండి అతడు శ్రీ గురువుల భక్తుడై స్వామిని సేవిస్తూ చివరికి తరిస్తాడు. తన కళ్ళ ఎదుడు జరిగిన ఈ వింతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. స్వామివారి దివ్యమహిని పదే పదే కొనియాడుతూ ఉంటారు. శ్రీ గురువులు రోజు నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు, జపతపోనుష్ఠానం నుంచి తిరిగి వచ్చేటప్పుడు రాజు సపరివారంగా స్వామివారిని అనుసరిస్తూ ఉండేవాడు. స్వయంగా మహారాజే స్వామివారికి ఉపచారాలు చేస్తుండటంతో ప్రజలు చాలా దూరాల నుంచి వచ్చి స్వామివారిని కొలుస్తూ ఉంటారు. కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అని ఒక ఋషి ఉండేవాడు. అతడు శ్రీ నృసింహస్వామి భక్తుడు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని పూజిస్తూ ఉండేవాడు. శ్రీ గురువులు సర్వసంగ పరిత్యాగులై ఉండి కూడా మేనాయకి మహారాజ సేవలు అందుకుంటూ వైభవంగా తెరవటం అతనికి ఏమాత్రం నచ్చలేదు. నారాయణ నామస్మరణ చేసుకుంటూ ముక్కు మూసుకొని మూల ఉండక ఏమిటి ఇంత ఆర్భాటం కావాల్సి వస్తోంది అని మనస్సులో త్రివిక్రమ భారతి అనుకుంటాడు. సర్వుల హృదయాలలో భాసిల్లే శ్రీ గురువులు త్రివిక్రమ భారతి మనోభావాన్ని గ్రహిస్తారు. శ్రీ గురువులు ఆ ఋషికి కనువిప్పు ఎలా కలిగించారో నామధారకుడు పురుషుడికి చెప్పటం ప్రారంభించాడు. అధ్యాయం 23 సమాప్తం.